హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తంకి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎవరైతే 6 గ్యారంటీలకు అప్లై చేసుకున్న వారు ఉంటారో వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. సో ఎక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ ఏమైంది అనేది అయితే అడగాల్సిన అవసరం లేదు, ఏ అధికారుల చుట్టూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీ మొబైల్లోనే అయితే ఈజీగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఒక వెబ్సైట్ను అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లోనే 6 గ్యారంటీలు అప్లై చేసుకున్న వారికి అయితే ఒక రసీదు అనేది ఉంటుంది కదా. మనం మీ గ్రామాల్లో అప్లై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఒక రసీదు అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. ఆ రసీదు నెంబర్ ఎంటర్ చేసి వారు అప్లై చేసుకున్న పథకం రిజెక్ట్ అయిందా లేదా, అసలు అప్రూవ్ చేశారా లేదా అనేది, ఆ 5 పథకాలలో ఏ పథకం అనేది రిజెక్ట్ అయింది అనేది కూడా మీరు ఆన్లైన్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు. ఏ అధికారి దగ్గరికి అయితే వెళ్ళకుండానైతే మీరు మొబైల్లోనే సింపుల్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ప్రజాపాలన.తెలంగాణ.gov.in అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళాక మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. హోమ్, నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్, డిపార్ట్మెంట్ లాగిన్ అని. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి స్టేటస్ పైన వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ పథకానికి అయితే మీరు అప్లై చేసుకున్నారో ఆ పథకాలన్నీ అయితే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఏ పథకానికి మీరు ఎలిజిబుల్ అయ్యారో లేదో కూడా మీరు అక్కడనే ఈజీగా తెలుసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఈ 2-3 డేస్ నుంచి అయితే ఈ వెబ్సైట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాప్చా అనేది మనకు డిస్ప్లే కావడం లేదు. సో వర్కింగ్లో ఉన్నది, ఈ వెబ్సైట్ అయితే వర్కింగ్లో ఉంది. దానికి రీజన్ ఏంటంటే అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దరఖాస్తులన్నీ కంప్యూటరీకరణ అనేది చేయడం జరుగుతుంది. సో వారి డేటా అంతా కంప్యూటర్లో అనేది నిక్షిప్తం చేస్తున్నారు కాబట్టి సో కొంచెం టైం అయితే పడుతుంది. చాలా అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి, 1 కోటికి పైనే అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి అదంతా కంప్యూటరీకరణ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఈ వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ క్యాప్చా అనేది కనబడట్లేదు. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకున్న సమయంలో మీకు ఇచ్చిన రసీదు అనేది ఉంటుంది కదా, ఆ రసీదు మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ నెంబర్ లేకపోతే మాత్రం మీరు చెక్ చేసుకోవడానికి అయితే కొంచెం కష్టం అవుతుంది. మొబైల్లో అయితే వీలైతే ఒక ఫోటోని అయితే తీసుకొని పెట్టుకోండి. సో మీరు డైలీ అయితే ఈ వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. 2-3 డేస్లోనైతే వర్క్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు కంప్యూటరీకరణ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి స్టేటస్ అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అభయహస్తంకి సంబంధించి 6 గంటలకు సంబంధించి ఈ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది. సో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.